ఈ రోజుల్లో నీరు లేని ప్లేస్ ఒకటి ఉంది అంటే నమ్ముతారా? మొరాకోలోని ఎండిపోయిన పర్వతాల్లో ఆకాశం నుంచి ఒక్క వర్షం చుక్క కూడా కురవదు. భూమి లోపల చుక్క నీరుండదు. కానీ అక్కడ నివసించే వేలాది మంది ప్రజలు ఈరోజు స్వచ్ఛమైన నీటిని తాగుతున్నారు. ఆశ్చర్యంగా ఉంది కదూ! వర్షమే కురవని చోట, భూమి లోపల నీళ్లు లేని చోట వాళ్లకు నీళ్లెలా దొరుకుతున్నాయి అనే డౌట్ మీకొస్తోంది కదా? అలా నీళ్ల కోసం వీరు చేస్తున్న పనేంటో తెలుసా? క్లౌడ్ ఫిషింగ్. ఫ్రెండ్స్, సైన్స్ మరియు ప్రకృతి కలిస్తే ఎటువంటి అద్భుతాలు జరుగుతాయో చెప్పడానికి ఈ మొరాకో మ్యాజిక్ ఒక పెద్ద ఎగ్జాంపుల్. ఈరోజు ఈ వీడియోలో అస్సలు నీరు లేని చోట వేలాది లీటర్ల నీరు ఎలా పుట్టుకొచ్చింది, ఒక జర్మన్ ఇంజనీర్ ఆలోచన ఒక జాతి తలరాతను ఎలా మార్చింది అనే విషయాల్ని ఈరోజు తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే చివరిలోని కొన్ని విషయాలు దేశంలోని కరువు ప్రాంతాలకు కూడా ఒక గొప్ప పాఠం కాబోతున్నాయి. మొరాకో దేశపు దక్షిణ భాగంలో యాంటీ అట్లాస్ అనే పర్వత శ్రేణులున్నాయి. ఈ ప్రాంతం సహారా ఎడారికి చాలా దగ్గరగా ఉంటుంది. ఇక్కడ భూమి అంటే కేవలం ఎర్రటి రాళ్లు మరియు ఇసుక మాత్రమే. శతాబ్దాలుగా ఇక్కడ వర్షాలు చాలా తక్కువ. గ్రామాలున్నప్పటికీ అక్కడ ఆక్సిజన్ కంటే నీటి విలువే ఎక్కువ. ఇక్కడ నివసించే ఐట్ బామ్రానే అనే తెగ ప్రజలు దశాబ్దాలుగా నీళ్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. 2016 కంటే ముందు ఇక్కడ భూగర్భ జలాలు పూర్తిగా ఇంకిపోయాయి. ఉన్న కొంచెం నీరు కూడా విపరీతమైన ఉప్పుతో మరియు హెవీ మెటల్స్తో నిండిపోయింది. ఆ నీటిని తాగితే కిడ్నీ సమస్యలు, చర్మరోగాలు రావడం ఖాయం. కానీ దాహం వేస్తే ఏం చేస్తారు? ప్రాణం కంటే ఏది ఎక్కువ కాదు కాబట్టి ఆ మురికి నీటినే వారు తాగాల్సి వచ్చేది. నీటి కష్టాలు ఎప్పుడూ మహిళల మీదనే ఎక్కువ భారం వేస్తాయి. మొరాకోలోని ఈ పర్వత ప్రాంతాల్లో మహిళలు మరియు ఆడపిల్లల జీవితం ఉదయం 4 గంటలకే మొదలయ్యేది. వారు తమ భుజాలపై పాత కుండలు, ప్లాస్టిక్ డబ్బాల్ని పెట్టుకుని పర్వతాల వాలుల్లో కిలోమీటర్ల దూరం నడిచేవారు. ఒక్కోసారి ఒక చిన్న బిందె నీటి కోసం 4 నుంచి 5 గంటల సమయం పట్టేది. దీనివల్ల ఏమైందంటే చిన్న ఆడపిల్లలు స్కూల్కి వెళ్లే బదులు నీటిని మోయడానికి వెళ్లేవారు. వారి భవిష్యత్తు ఆ నీటి డబ్బాల్లోనే మగ్గిపోయేది. నిరంతరం బరువులు మోయడం వల్ల ఆ మహిళలకు నడుము నొప్పి, వెన్నెముక సమస్యలు చిన్న వయసులోనే వచ్చేవి. ఇది కేవలం నీటి సమస్య కాదు, ఇది ఒక తరానికి జరుగుతున్న అన్యాయం. సరిగ్గా ఇటువంటి సమయంలో జర్మనీకి చెందిన వాటర్ ఫౌండేషన్ మరియు మొరాకోకు చెందిన దార్సిహమద్ అనే సంస్థలు అక్కడికి చేరుకున్నాయి. వారు సాధారణ బావులు తవ్వాలని చూడలేదు, ఎందుకంటే భూమిలో నీరు లేదని వారికి తెలుసు. కానీ ఆ ఇంజనీర్లు ఒక వింత విషయాన్ని గమనించారు. ఆ పర్వతాలు సముద్రానికి దగ్గరగా ఉండడం వల్ల సముద్రం నుంచి వచ్చే తేమగాలులు పర్వత శిఖరాల్ని తాకి చిక్కని పొగమంచును ఏర్పరుస్తాయి. మనం దాన్ని కేవలం మంచు అనుకుంటాం, కానీ సైన్స్ భాషలో అది లిక్విడ్ గోల్డ్. ఆ పొగమంచులో కోట్లాది చిన్న నీటి బిందువులుంటాయి. పర్వతాల మీద ఉండే కొన్ని ప్రత్యేక రకాల మొక్కలు ఈ పొగమంచును పట్టుకుని నీరుగా మార్చుకుని బతుకుతున్నాయి. ఒక మొక్క చేయగలిగినప్పుడు మనిషి ఎందుకు చేయలేడు అన్న ఒక చిన్న ఆలోచన ఈ భారీ ప్రాజెక్టుకు నాంది పలికింది. ఈ టెక్నాలజీ పేరు క్లౌడ్ ఫిషర్. దీన్ని జర్మన్ డిజైనర్ పీటర్ ట్రాట్వైన్ రూపొందించారు. ఇది చూడ్డానికి ఒక పెద్ద నెట్లా